మీరందరూ దేవునికి అత్యంత ప్రీతిప్రాతమైన మరి బిడ్డలుగా మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుని నన్ను ఒక దాసుడిగా మరి నన్ను ఒక బానిసగా దేవుని యొక్క పనిలో మరి ఆయన నాకు పనిని అప్పగించారు. ఆ పనిని నమ్మకంగా చేయలాగిన మీరందరూ మరి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉన్నారు. మరి ప్రతి చల్లపొద్దున ఆ యొక్క తండ్రి అయిన దేవుడు పరమ ఏదేని నిశ్చయముగా మన ఆదిపితరులైన ఆదాము అవ్వతో ఏ రీతిగా ఆయన మరి మాట్లాడి ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క అభిషేకమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క కిరీటాన్ని మరి ఎలా అయితే సహవాసాన్ని ఇచ్చారో సాయంకాల సమయంలో ప్రతి చల్లపొద్దున కూడా దేవుడు మనతో మరి మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన మధ్య బాబు ఉన్నాడు. మరి వాక్యాన్ని చదవటానికి ఆయన కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మరి మొన్న అడిగినప్పుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. మరి ఇందాక నాయకు అడిగినప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా నేను చదువుతాను బ్రదర్, మరి ఈ యొక్క పరిచర్యలో నేను కూడా పాలి భాగస్తులుగా ఉంటాను అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే ఇప్పుడు సదానందం గారు కూడా ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్నా, ఏ విషయంలో వర్షంలో ఉన్నా, ఎలా ఉన్నా ప్రతిరోజు రావడానికి ఇష్టపడతా ఉన్నారు. అలాగే ఈ యొక్క పరిచర్యలో ఆయన కూడా నేను పాలిభాగస్తులుగా ఉంటాను, మరి నేను కూడా ఈ యొక్క కాడిని ఎత్తుకుని మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించే పనిలో మరి నేను కూడా పాలిభాగస్తులుగా ఉంటానని సహోదరుడు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి మీరిరువురే కాదు కానీ మరి అనేక మంది బిడ్డలు ఉన్నారు. అందరూ కూడా మరి సహకారులుగా ఉండాలని, ఒక్కరితో అయ్యేది కాదు దేవుని రాజ్యం అంటే, సార్వత్రిక సంఘం అంటే ఏదో ఒక్క అవయవంతో అయ్యేది కాదు. మనం అందరము సమకూర్చబడి మరి మనమందరం శరీరముగా ఏర్పరచబడినప్పుడు మరి క్రీస్తే మనకు శిరస్సుగా ఉండి మరి మనల్ని సిద్ధపరిచి తనకు కన్యవధువుగా ఏర్పరచుకున్న ఆ దేవుడే మరి రమ్ము అని పిలిచే సమయానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలట. మరి అదే ప్రయత్నంలో మనం అందరం ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి యోధా పత్రికను మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈ ధ్యాన వాక్యంలో మనం చూసినప్పుడు ఈరోజు మొదటి మాటను మనం చూసాం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యోధా అనే మాట దగ్గరికి వచ్చాం. అయితే నిన్నటి దాకా సహోదరుడు అనే మాట మీద మనము ధ్యానం చేసాం. ఈరోజు యోధా. మరి యోధా గురించి మనకు తెలియంది ఏముందండి, మరలా యోధా అంటున్నారు ఏంటని అనొద్దు. యోధా ఎవరు? మరి యాకోబుకి తమ్ముడు. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారికి తమ్ముడు. మరి అయితే వారు ఆ రీతిగా పరిచయం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభుని మరి నిశ్చయముగా ఆయన జీవము కలిగిన వాడని, ఆయన జీవించిన వాడని, ఆయన జీవాధిపతిని, సర్వసృష్టికర్తని విశ్వసించి ఆయనకు దాసులమని ఒప్పుకున్నారు వాళ్ళు. అయితే యాకోబు పేరు ఎందుకు పెట్టారు తల్లిదండ్రులు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే సహోదరుల మధ్య ఎందుకు ఐక్యత కావాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు అందరూ జాగ్రత్తగా గమనించాలి. యోధా అనే పేరు యేసేపు మరియులు ఎందుకు పెట్టారు? యోధా ఎవరైనా అసలు మొట్టమొదటిగా యోధా పేరుని ఎక్కడ ప్రస్తావించారు? ఆ మొట్టమొదటి యోధా గోత్రకర్త అయిన యోధా ఏ రీతిగా జీవించాడు? ఆయన జీవిత విధానము ఏ రీతిగా ఉంది? అందుకే కదా మనము మన బిడ్డలకు పేరు పెడతాం. యేసేపు మరియ యోధా అని పేరు పెట్టారు. ఈ యోధా అసలు ఎవరు? ఆ యోధా, మొట్టమొదటి యోధా మనకు బైబిల్లో ఎక్కడ ఉంటారు? ఆయన ఏ రీతిగా జీవించాడు? ఎవరికి పుట్టాడు? మరి గోత్రకర్తగా ఎలా మారాడు? ఆయన జీవిత విధానం ఏంటి? ఆయన జీవన శైలి ఏంటి? ఆయన దేవునికి ఏ రీతిగా ఇష్టడుగా ఉన్నాడు? ఆయన దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు? తండ్రి చేత ఏ రీతిగా దీవించబడ్డాడనే అంశం మరి ఆయనే మాట్లాడేది, ఒక మనుష్యుడు కాదు. మనుష్యుడు మాట్లాడితే ఆ మాటలో జీవం ఉండదు. మరి దేవుడు మాట్లాడితే ఆ మాటలో జీవం ఉంటుంది. ఆ జీవం మనకు వెలుగై ఉంటుంది. కాబట్టి ఆయన వెలుగులోనే ఈ వాక్యాన్ని అందిస్తా ఉన్నాను. గాడిదకు ఘనత ఎక్కడ నుంచి వచ్చిందండి? ఎప్పుడైతే ప్రభువు దాన్ని అవరోధించాడో ఆటోమేటిక్గా ఘనత వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోరు. దాన్ని అందరూ కూడా దాని యొక్క స్వరము ఇష్టం ఉండదు. అలాంటి గాడిదకు ఎప్పుడైతే ప్రభువారు దాన్ని అవరోధించారో
వెంటనే ఏం చేస్తున్నారట, ఆ యొక్క బట్టలు, పట్టు బట్టలు తీసుకొచ్చి వేస్తున్నారట. ఎందుకని గాడిద నడుస్తుంటే గాడిదకి ఘనత. అలాగా మరి మనము కూడా దేవుణ్ణి ధరిస్తే మరి మనకు కూడా ఘనత కలుగుతుంది. మన ఘనత అంటే శారీరక సంబంధమైన ఘనత మనకొద్దు, కానీ వాక్యాన్ని ధరించడం ద్వారా వచ్చే ఘనత అతిశయపడదాం. ఎందుకంటే పౌలు అంటాడు, వాక్యాన్ని బట్టి నిశ్చయముగా మనం అతిశయపడవచ్చని. కాబట్టి వాక్యాన్ని ధరించుకున్న మనము నిశ్చయముగా వాక్యం పట్ల విధేయత కలిగి ముందుకు కొనసాగు. మరి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఒకదాన్ని మాత్రం చదువునాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అమ్మ, ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన చాలమ్మా, దేవునికి స్తోత్రము. చాలా సంతోషం నాన్న. ఈ దినములు అంతమందు ఆయన అనగా తండ్రి అయిన దేవుడట మనతో మాట్లాడాడట. ఎలాగా? కుమారుని ద్వారా మాట్లాడాడట. ఆ కుమారుడే వాక్యమైన దేవుడు. ఆ కుమారుడే వాక్యమైన దేవుడు. ఆ కుమారుని యొక్క మాటలే మనము వినాలి. ఆయన వాక్య ప్రత్యక్షత మాత్రమే మనం అనుభవించగలగాలి. కాబట్టి ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యక్షతను మనకు అనుభవింపచేస్తా ఉన్నారు. నిశ్చయముగా ఆయన యొక్క ఆశీస్సులను మనము మెండుగా పొందుకుందుము గాక. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యోధ, అసలు యోధ ఎవరు? యోధ అనే పేరు యేసేపు మరి ఎందుకు పెట్టారు అని మనం ఆలోచన జరిగితే, మనం మొదటగా యోధాను కూర్చున్న మాట ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనంలో మనకు కనబడుతుంది. దాన్ని మరి చక్కగా చదవండి అమ్మా. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం నాన్న. ఆమె మరలా గర్భవతి అయి కుమారుడి కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకుని యూదా అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ ఆదికాండము 29 అధ్యాయం 35వ వచనములో ఆమె మరలా గర్భవతి అయి అని మాట మనకు కనబడుతుంది. ఎవరిమే అంటే యాకోబు భార్య. ఈమె పేరు లేయా. ఈ లేయా గర్భవతి అయి ఒక కుమారుణ్ణి మరలా, అంటే మొదటగా రూబేన్ని కన్నది, తర్వాత మరలా ఒక కుమారుని కన్నప్పుడు ఆ కుమారుని గురించి మాట్లాడుతూ ఆ కుమారుడు యొక్క యెహోవాను స్తుతించేదను అనుకొని, అంటే యోధ అంటే యెహోవాను స్తుతించేదను, ఆ మాటను పేరుగా మలిచి ఆమె ఏం చేస్తుందట, లేయా కుమారుడికి యోధ అని పేరు పెట్టింది. ఈ యోధ మరి నిశ్చయముగా గోత్రకర్తల్లో 12 మంది గోత్రకర్తల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన మరి ఈ గోత్రములో, యోధా గోత్రములో, ఈ గోత్రానికి చిహ్నముగా సింహము మనకు కనబడుతూ ఉంటుంది. ఈ సింహము మరి యోధా గోత్రపు సింహముగా వాక్యమైన దేవుడు మరి ఈరోజు యోధా గోత్రం నుంచి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. దీనిలో మరి చాలా మంది గోత్రకర్తలుగా మరి దానిలో పుట్టినవారు ఉన్నారు, దానిలో రాజులు ఉన్నారు. చివరాఖరిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ధరించిన వారు, ఆయన కూడా ఈ గోత్రంలోనే వచ్చారు. అయితే యోధ యొక్క జీవిత విధానం మనం ఒకసారి చూసినప్పుడు అదే 35లో, ఆదికాండంలోనే 35 23వ వచనాన్ని ఒక్కసారి నేను చదువుతాను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, సిమియోను, లేవి, వారి తర్వాత వాడే యోధ. యోధ తర్వాత ఇస్సాకారు, జెబులోను, లేయా కుమారులు. వీరందరూ కూడా లేయాకి జన్మించిన వారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యోధ అనగా యెహోవా స్తుతించేదను అని అర్థం. ఈయన జీవిత విధానం మనం చూసినప్పుడు అనేక అంశాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. దానిలో ప్రముఖంగా మనం 38వ అధ్యాయాన్ని ఒక్క అధ్యాయాన్ని ధ్యానిస్తే మరి చాలా విషయాలు అక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తూ వచ్చాడు. మరి 38వ ఆదికాండము 38వ అధ్యాయం మొదటి నుంచి చదువున్నాను. ఒక్కో వచనం చదువు.
ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుడి కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతనికి కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు చాలమ్మా. యోధా జ్యేష్ఠ కుమారుడు ఏరు. యోధా దేవుడు ప్రేమించిన వాడు. యోధాకు మరి సమస్తము సమకూర్చాడు. యోధాను గోత్రకర్తగా నియమించుకున్నాడు. అతనికి పుట్టిన ప్రథమ సంతానము, ప్రథమ ఫలము యెహోవాది. ఈ ప్రథమ ఫలము యెహోవాది. కానీ యెహోవాకు ఇష్టడుగా బ్రతకలేదు. ఆ రోజు అవ్వ ఆదాము యొక్క ప్రథమ ఫలమైన కేయన్ ఏ రీతిగా దేవునికి అవిధేయతగా మారాడో, ఇక్కడ గోత్రకర్త అయిన యోధా యొక్క పెద్ద కుమారుడు దేవుని ఫలము ప్రథమ ఫలమైన ఈ యొక్క ఏరు అనే వ్యక్తి కూడా దేవునికి ఏమైపోయాడట? అవిధేయతగా, దేవుని దృష్టికి ఆయన అవిధేయతగా మలిచిపోయాడు. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడేమో, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నాడేమో. మరి ఆ దినాలలో ఆ యొక్క దేవుడు తీసుకున్న నిర్ణయము ఎలా ఉందట? ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపెను. చాలా ప్రమాదకరమైన. కానీ ఈరోజు మనము ఏ శిక్ష కూడా మనకు శీఘ్రంగా కలగకపోవడం చూసి మనమేం చేస్తున్నామంటే ఇష్టానుసారమైన జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. ఈరోజు మనము ఏ తప్పిదం చేసినా, ఏ పొరపాటు చేసినా, ఎంత అవిధేయతగా బ్రతికినా, ఎలా ఉన్నా దేవుడు తన కృపను మనపై విస్తారంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక దినం ఉంది. ఆ దినాన్ని, ఆ తీర్పులో మనం నిశ్చయముగా నిలవవలసిన వారుగా ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, ఇదిగో నేను మీ వంటి వాడిని అనుకుంటున్నారేమో, నేను మౌనంగా ఉన్నానని మీ వంటి వాడినని మీరు అనుకుంటున్నారా? ఇదిగో ఒక దినం ఉంది, మీ యొక్క క్రియలన్నిటినీ మీ ముందుంచి చీల్చివేస్తాను. అక్కడ మిమ్మును తప్పించువాడు ఎవడునూ లేకపోవును అని కీర్తనకారుడైన దావీదు మరి ఆత్మాభిషేకంతో మాట్లాడి మనల్ని గద్దించాడు. అలాగే అపోస్తలుడును పరిశుద్ధుడును అయిన పౌలు కూడా ఎబ్రీయులకు పత్రిక రాస్తూ అక్కడ కూడా ఆయన అంటాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఎవరి చేతిలో పడినా పర్లేదు, దేవుని చేతిలో పడితే మాత్రం ఇక అది చాలా పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పి ఆయన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ సంఘం ఎలా ఉందంటే, ఇదిగో మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించవచ్చు అనుకుంటుంది. అందుకే ఈ కడవరి దినాల్లో యోధా కుమారుడు ఏ రీతిగా నశించిపోయాడో ఇక్కడ చక్కగా ఆది కాండంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను కుమారుడు కూడా చాలా చక్కని మాట చెప్తాడు. నేనే చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ఎంత అద్భుతమైన మాట అండి. ఎప్పుడైనా ధ్యానించారా? సంఘము ఈ విషయాన్ని ధ్యానించాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకూడదట, బుద్ధిహీనముగా తిరగవద్దట. అలా తిరిగితే ఏం జరుగుతుందట?
దుర్మార్గపు పనులు అధికముగా చేస్తూ ఉన్నప్పుడు, బుద్ధిహీనంగా తిరుగుతున్నప్పుడు మనకు ఒక కాలం ఉంది, ఒక స్పాన్ ఉంది మనకి. నేను అందుకే ప్రతి దినము చెప్తాను, మన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అనుకుందాం, మన కొరకు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రభు చేతిలో ఉంది. ఒక స్పాన్ ఇచ్చారు దేవుడు, బ్రతుకు కాలము ఒక స్పాన్ ఇచ్చారు. ఆ స్పాన్ పరిపూర్ణం అవ్వకుండా కూడా మరణం వస్తుంది. ఎందుకు మరణం ఏలుబాటు చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే వాక్యమే సెలవిస్తూ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా అద్భుతమైన విషయాన్ని సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. అయితే మనం ప్రశ్నిద్దాం, ప్రభువా అలా చేస్తే ఏం జరుగుతుంది అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే ప్రభు తిరిగి మనతో మాట్లాడుతున్నారు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. నేను ఎంతో బాధపడతాను, మార్గంలో వెళ్తున్నప్పుడు, డ్యూటీకి వెళ్తున్నప్పుడు, పరిచర్కు వెళ్తున్నప్పుడు ఐ మిస్ యూ అని పెడతారు. వయసు చూస్తే ఎంత ఉంటుందో తెలుసండి, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు చాలా చక్కగా దేహదారుడ్యంతో, మరి చక్కని ముఖ వర్చస్సుతో, వారందరూ కూడా దేవుని పిల్లలే కదా. వారు ఏ కులమైతే కావచ్చు, వారు ఏ ప్రాంతం వారైతే కావచ్చు, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని ద్వారా ఈ లోకానికి పంపబడిన సహోదరుడే కదా. వారు నా పొరుగువారే కదా, నా పొరుగువాడు నాకు సహోదరుడే కదా. ఆ యొక్క ఫ్లెక్సీలు చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎందుకో తెలుసా, వారు ఎందుకు ఇంత అర్ధాంతరంగా చనిపోవాలి అంటే, ఇదిగో జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు, అధికమైన దుర్మార్గ పనులు మానాలి. యవనస్తులండి, అధికమైన దుర్మార్గపు పనులు మానాలి. ఇదిగో బుద్ధిహీనముగా, ఎందుకు బుద్ధిహీనంగా ఉంటారు? దేవుని జ్ఞానము లేకే ఇదిగో ప్రజలు నశించిపోతున్నారు, నా జనులు నశించిపోతున్నారని దేవుడు హృదయ వేదన. జ్ఞానము లేకే నశించిపోతున్నారట. జ్ఞానం ఎక్కడుంది? ప్రభు పాదాల చెంతకు వస్తే, ఇదిగో దేవుణ్ణి అడిగితే అడుగు వారికి ధారాళముగా దయచేసే దేవుడు సిద్ధంగా ఉన్నారు. కానీ అడిగేవారేది? ఒకనాడు జ్ఞాని అయిన సొలొమోను అడిగాడు, తన తండ్రి మరి దేవుని యొక్క చెంతకు చేరిన తర్వాత తన యొక్క రాజ్యాన్ని పట్టాభిషిక్తుడిగా చేసి సొలొమోను రాజుగా అభిషేకించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి మొర్ర పెడుతున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నీ ప్రజలను, నీ పిల్లలను జ్ఞానయుక్తంగా పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని మాత్రమే కోరుకున్నాడు. మనము ఈ యొక్క జీవ గ్రంథములో, ఈ జీవపు గ్రంథములో లేదా పరిశుద్ధ గ్రంథములో, ఈ యొక్క పవిత్ర గ్రంథం అనుకుంటారా, ఇది ఒక బైబిల్ అనుకుంటారా నాకు తెలియదు, కానీ నేనైతే నాకు జీవ గ్రంథం అనే అనుకుంటాను. ఎందుకంటే నాకు జీవాన్ని ఇచ్చేది ఈ గ్రంథము. 66 నదుల జీవపు గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ఈ జీవపు గ్రంథములో ప్రతి మాట జీవింప చేయడానికి, నా బ్రతుకును సరిచేయడానికి, నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలో, నేను ఎలా నా తండ్రి ఇంటికి చేరాలో, నేను ఎవరిని వెంబడించాలో, ఎవరి మార్గములో నడవాలో, ప్రతిదాన్ని నా దేవుడు తన హృదయ వాంఛలు యావత్తు ఈ పరిశుద్ధ గ్రంథములో నిక్షిప్తం చేసి పరిపూర్ణము చేసి నా చేతికి అందించారు. ఈరోజు ఈ యొక్క బైబిల్ 100 రూపాయలు ఎట్టుకున్నారా? ఈ 100 రూపాయల బైబిల్ మీ చేతికి రావడానికి, బైబిల్ అంటే నాకు ఎందుకో ఆ మాట అనుబుద్ధి అయ్యిందండి, ఈ జీవ గ్రంథం మన చేతికి రావడానికి, ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతికి రావడానికి ఎన్ని యుద్ధాలు జరిగినాయో, ఎంతమంది మరణించారో, ఎంతమంది రక్తాన్ని చిందించారో, వారి యొక్క స్టోరీస్
వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకుంటే దీని విలువ అమూల్యము. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ అమూల్యము. అంతటి గ్రంథాన్ని, అంతటి పరిపూర్ణమైన లేఖనాన్ని నీకు నాకు దేవుడు అందించాడు. దీనిలో మన బ్రతుకు గురించిన ఆశ, మన బ్రతుకు గూర్చిన ఆశ దేవునిది, మనది కాదు. దేవుడి లోకానికి పంపించి మన పట్ల తన ఆశను, తన ఆసక్తిని, తన యొక్క ప్రణాళికను, తన యొక్క అభీష్టాన్ని, నా కుమారుడా నువ్వు ఈ రీతిగా బ్రతకాలి, నా కుమార్తె నువ్వు ఈ రీతిగా జీవించి తిరిగి మరలా నా చెంతకు చేరాలి అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన హృదయ అంతర్యాలలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా పదిలిపరిచి ఆయన హృదయాన్ని మన చేతికి ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథం అంటే డిక్టేషన్ ఏంటి అని అడిగితే నేను చెప్పేది ఒకటే, దేవుని హృదయము. దేవుని హృదయాన్ని మన చేతికి ఇచ్చారు. మనం దాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు నువ్వు అది తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలని అనుకోకూడదు. ఇది నా తండ్రి అయిన దేవుని అభీష్టమని, ఇదిగో కుమారుడి యొక్క శరీరమని, దీన్ని నేను భుజించినప్పుడు నా శరీరమునకు, సర్వ శరీరమునకు నాకు ఆరోగ్యాన్ని కలగచేసేదని, ఇదిగో నా కడుపు నుంచి జీవజల దారులు ఉద్భవింపజేసేదని నువ్వు విశ్వసించాలి. నా కుమారుడా, వాక్యము పట్ల నీ వైఖరి ఏంటి? వాక్యం పట్ల ఎంతకాలం నువ్వు ఏ రీతిగా ఆలోచించావు? నీ ఆలోచన మార్చుకో. ప్రకృతి సంబంధమైన మనిషిగా కాదు, ఇదిగో జీవాధిపతి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవుని దృష్టి నుంచి, ఆయన వైపు నుంచి నువ్వు చూడగలగాలి. నీ వైపు నుంచి నువ్వు చూస్తే నీకు అది ఒక పుస్తకంగా అనిపించవచ్చు. కానీ దేవుని వైపు నుంచి ఆలోచన చేసి దేవుని వైపు నుంచి చూడడం ప్రారంభిస్తే దేవుని యొక్క ఆలోచనకి మన ఆలోచనకి యెషయా భక్తుడు అంటాడు, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది అంటాడు. ఆ వ్యత్యాసం తగ్గిపోవాలంటే నువ్వేం చేయాలి? నీ తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో అన్యోన్యత సహవాసం నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటే నీ తండ్రి ఏం చేస్తాడు? నిన్ను భుజాల మీదకి ఎక్కించుకుంటాడు. నీ తండ్రి ఏం చేస్తాడు? ఆయన మెళ్ళ మీద వేసుకుని నిన్ను ఉయ్యను ఊపుతూ ఉంటాడు. అంటే ఆయనతో సమానముగా ఆయన చూస్తున్న వైపు నువ్వు చూడగలుగుతావు. ఆయన ఆలోచించేటట్టుగా నువ్వు ఆలోచించగలుగుతావు. అలా ఆలోచించినప్పుడు ఇదిగో నీ బ్రతుకు, ఇదిగో లోకంలో అశాశ్వతమైనది. ఈ బ్రతుకు దినాలన్నీ ఎవరి కొరకు అంటే నా దేవుని కొరకు బ్రతుకుతానని, నా తండ్రి కొరకు బ్రతుకుతానని, నా జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు బ్రతుకుతానని ఆనాడు పరిశుద్ధుడైన పౌలు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు మనం అందరము తీసుకుంటాం. ఎందుకంటే భక్తుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులైన పౌలు ఆయన అంటున్నాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. లాభము లాభము లాభం ఎక్కడ ఆశిస్తాం? వ్యాపారం చేస్తే ఆశిస్తాం. ఆ మాటని ఇక్కడ వాడుతున్నాడు, నాకు లాభము. ఎందుకో తెలుసా? ఇక్కడ బ్రతుకు దినాలన్నీ కూడా క్రీస్తు కోసమే బ్రతికాడు. కిందకు వచ్చి ఇంకా తెగించి మాట్లాడతాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఆయన అంటాడు, మిమ్మును బట్టి ఇంకా నేను సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను బ్రతుకు దినాలన్నీ కూడా మీకు నేను సువార్తను ప్రకటించాలి అంటే, ఒకరిని అగ్నిలో ఉన్న వారిని లాగి రక్షించాలి అంటే, ఇదిగో నాకు శరీరము, ప్రాణము, ఆత్మతో నేను సజీవముగా ఈ భూమి మీద ఉండాలి. నేను అలా ఉండగలిగితేనే ఒకరిని నేను రక్షించగలుగుతాను. ప్రభు వద్దకు వెళ్ళిపోతే ఇక నేను ఎవరిని రక్షించగలను? ఆనాడు ధనవంతుడైన ఆయన కూడా రెపెండెన్స్ ఎక్కడొచ్చింది? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత రెపెండెన్స్ వచ్చింది. ఆయన అబ్రహాముని నా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. నాకింకా 7 సహోదరులు ఉన్నారు, వారిని రక్షించుకోవడానికి నన్ను పంపించు అని చెప్పి అక్కడ రిపెండెన్స్తో మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఎవరి గురించి ఆలోచించడానికి కానీ, ఎవరిని రక్షించడానికి కానీ నీకు నాకు ఎటువంటి యోగ్యత లేదు. ఈ శరీరముతో, ఈ బలముతో, ఈ శక్తితో ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరినైనా రక్షించగలవు.
కాబట్టి మొదటగా నిన్ను నువ్వు రక్షించుకోవాలి, మొదటగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, మొదటగా నిన్ను నువ్వు దేవుని ఎదుట ఇదిగో నీ యొక్క పరిశుద్ధతను, నీ యొక్క పవిత్రతను నిలవబెట్టుకొని నీ యొక్క నడకను బట్టి, నీ పడకను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ సాక్ష్యమును బట్టి అనేకులను నీ వైపు నడిపించబడడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తాడు. తద్వారా అనేకులను వాక్యం వద్దకు నడిపిస్తావు. ఇదిగో వాక్యమే మనల్ని జీవింపచేసేది, వాక్యమే మనల్ని బ్రతికించేది. ఇక్కడ ప్రథమ ఫలమైన యోధా యొక్క కుమారుడు ఏరు అనబడిన వాడు దేవుని దృష్టికి అయోగ్యుడిగా ఉన్నాడు. తద్వారా తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో మాట్లాడతారు, ఒకడు లోకము యావత్తు సంపాదించుకొని, ఒకడు లోకాన్ని యావత్తు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు ద్వారా అతనికి లాభం ఏంటి అని అడుగుతాడు. ఈ రీతిగానే మరి యోధా గోత్రకర్తగా ఉన్నాడు. యోధా ఆ యొక్క యాకోబు తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. యోధా గోత్రకర్తగా ఉంటూ ఆ గోత్రంలో దావీదు జన్మించాడు, అదే గోత్రంలో వాక్యమైన దేవుడు జన్మించాడు. అంత గొప్పవాడైన యోధా యొక్క కుమారుడు ప్రథమ ఫలమైన ఏరు అనబడిన వాడు యెహోవా దృష్టికి చెడ్డవాడై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని పెంచే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మన యొక్క జీవపు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో యుకేబేదు యొక్క జీవిత విధానం మనం చూస్తే ఆమె నిశ్చయముగా ముగ్గురిని కన్నది. పెద్ద కుమారుడు అహరోను, రెండవ కుమార్తె మిరియాము. ముగ్గురిని కూడా దేవుని కొరకు పెంచింది. ఈ అంశాలని మనకు తెలియాలి, ఈ విషయాన్ని మనకు తెలియాలి అంటే మొదటగా మనకు దృశ్యకామ్యంగా ఉంచి మరి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు వారి యొక్క జీవితాలు మన ముందు దృష్టాంతముగా ఉంచారు. వారి నుంచి మనము సత్యాన్ని తెలుసుకోవాలి. ఆత్మదేవుని సహాయముతో సర్వసత్యములోనికి నడిపిపోవడానికి మనం పడాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడిగా ఉండటం వలన దేవుడు అతన్ని చంపినట్లుగా మనం చూస్తాం. బాబు చదువు నాన్న, దాని కంటిన్యూషన్ చదువు. ఆదికాండం. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది దర్భము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచింది. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను. చాలమ్మా. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. మనకు అర్థం కాదు, మనం తెగించి మాట్లాడం. సన్నిధానంలో కూడా పాస్టర్స్ కూడా వీటిని బయలుపరచక, ఈ మర్మాలని తెలియపరచక అనేక మంది యవనస్తులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ విషయాలు పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు ఎందుకు రాయించాడు? సంఘాల్లో బోధించాలి, యవనులకు తెలియాలి, దేవుని అభిష్టమేంటో, దేవుని ఉద్దేశాలేంటో తెలియాలి. అలా తెలియకపోవడం వల్లనే ఇక్కడ ఏరు చెడ్డవాడై చనిపోయాడు. ఏరు యొక్క సహోదరుడు. ఎందుకు అంటే ఆనాటి ధర్మం ఎలా ఉందట, పెద్దవాని భార్య, అన్నదమ్ములుంటే ఎవరైనా పెద్దవాడు చనిపోతే రెండోవాడికి, రెండోవాడు కూడా చనిపోతే మూడోవాడికి, ఈ రీతిగా ఇచ్చే ధర్మం ఉంది. ఆ ధర్మానుసారముగా ఈ తామర యొక్క జీవితం నడుస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సహోదరుడు రెండోవాడు ఈ విషయంలో యోధా ఏమన్నాడు? ఓనానుతో, అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పెను. తండ్రి మాట విధేయత కలిగి వినాలి.
తండ్రి ఏమి చెప్పాడో ఆ మాటను కుమారుడు పాటించాలి, పరిపాలించాలి. అటువంటి కుమారుడు తండ్రి మాట విన్నట్టే విని ఆయన ఏం చేశారట, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. ఇది చేసిన పని. అసలు వెళ్లకుండా ఉంటే సరిపోనేమో కదా, దేవుని పాదాల దగ్గర బ్రతుకులాడుకుంటే సరిపోనేమో కదా, తండ్రిని ఒప్పింతే సరిపోనేమో కదా. వెళ్ళి ఆమెను అనుభవించి ఆమెకు ఈయన వలన కలగవలసిన ఆ ధర్మాన్ని పాటించడానికి ఇష్టం లేక దేవుని యొక్క విలువైన సంకల్పాన్ని, దేవుని యొక్క విలువైన ఉద్దేశాన్ని ఈయన కూడా ఏం చేశారు అంటే నేలపాలు చేస్తారట. ఈ నేలపాలు చేయడం ద్వారా ఇది కూడా దేవుని దృష్టికి ఎలా ఉందట, చెడ్డదిగా ఉందట. అవునండి, దేవుని ప్రణాళిక ఈ రీతిగా ఉంది. మనమందరము సృష్టి కంటే ముందే, ఏ సృష్టి సృజించక మునిపే తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో మనము నిక్షిప్తమై ఉన్నాం. మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి మనము ప్రభు నుంచి మన తండ్రి గర్భంలోనికి ప్రవేశించి, మన తండ్రి గర్భం నుంచి మన తల్లి అండాశయంలోకి ప్రవేశింపబడి, ఈ యొక్క ప్రాసెస్ మనది కాదు, ఈ యొక్క ప్రాసెస్ మనం పెట్టుకున్నది కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రాసెస్ నుంచాడు. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఎలా ఉంది పోరాటం? అనేక కోట్ల మందితో ప్రయాణమైన నీ ప్రయాణం, వారందరినీ ఛేదించుకుని నీ పోరాటాన్ని కొనసాగిస్తున్న తరుణములో దేవుడు కలగజేసుకుని తన దివ్యమైన హస్తము నీకు సహకరించి నిన్ను తల్లి అండాశయంలోకి నడిపించారు. నీ పేరు యాదగిరా, నీ పేరు నాయక, నీ పేరు సదాశివన, ఏ పేరైతే నువ్వు కలిగి ఉన్నావో నిన్ను గుర్తించి కోట్ల మందితో బయలుదేరిన నిన్ను ఆయన చేతి సహాయంతో ఏం చేశారట, తల్లి అండాశయములకు నడిపించారట. నడిపించడమే కాదు, అక్కడ నిన్ను ఆశీర్వదించారు, అక్కడ నిన్ను అభివృద్ధి పరిచారు, అక్కడ నీకు పరిపూర్ణమైన రూపాన్ని అనుగ్రహించారు, నిన్ను యథార్థవంతుడిగా నీ తల్లి గర్భం నుంచి ఉద్భవింపజేశారు. ఇది దేవుని ప్రణాళిక. నీకేం తెలుసండి, నాకేం తెలుసు? దేవుని యొక్క అభీష్టము వాక్యం ఎద్దకు వస్తే అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో నీకు తెలియాలి అంటే ఆయన హృదయ వేదన నీకు అర్థం కావాలి. ఈరోజు చాలాసార్లు మనం అంటాం కదా, నా బ్రతుకు నా ఇష్టము అంటాం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటాం. ఇది నీ బ్రతుకు కాదు, ఇది నీ బ్రతుకు కాదు. ప్రేమ కోసం చనిపోతారు, పరీక్షల మార్కులు తక్కువ వస్తే చనిపోతూ ఉంటారు, ఏమంటే అమ్మ తిట్టిందని చనిపోతూ ఉంటారు, నాన్న గద్దించాడని చనిపోతూ ఉంటారు. యవనస్తులండి. కానీ ఇదంతా కూడా తంత్రము. ఇదంతా కూడా ఎవరి తంత్రము అంటే ఈ దుష్టుని యొక్క తంత్రము, ఈ దుష్టుని యొక్క ప్రభావము, ఈ దుష్టుని యొక్క ఆలోచన పిల్లల్ని ఏం చేస్తుంది అంటే ఈ దేవునికి దూరస్తులుగా చేస్తూ ఉంటుంది. ఏమండి, తండ్రి ఎంత చక్కగా చెప్పాడండి, నాయన నీ అన్న చనిపోయారు, నీ అన్న ధర్మాన్ని నువ్వు పాటించు, నువ్వు మరిదివి, తర్వాత నువ్వు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి ఆయన పంపిస్తే ఆ రేతస్సును నేలపాలు చేస్తారట. ఇది కూడా దేవునికి ఇది చాలా చాలా చెడ్డది. ఇది యవనస్తులకు ఖచ్చితంగా తెలియపరచాలి. ఏ సంఘాలలో యవనస్తుల్ని ఈ రీతిగా గద్దించట్లేదు. గద్దించగా యవనులు ఆ యవన బలాన్ని, యవన శక్తిని ఇదిగో దేవునికి కాక వారి ఇష్టానుసారముగా జీవిస్తూ అధికముగా దుర్మార్గములుగా మార్చబడి, దేవునికి అవిధేయులుగా మార్చబడి కాలము కంటే ముందే మరణిస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. కాబట్టి అపవాది ఏం చేస్తుంది? ఉరులు వగ్గుతూ ఉంది.
వలలు వేస్తా ఉంది, గ్యాలం వేస్తా ఉంది. వీడికి ఏది ఇష్టం అదే గ్యాలం వేస్తుంది, వీడికి ఏది ఇష్టం అదే ఉర్లు ఒగ్గుతూ ఉంటుంది, వీడికి ఏది ఇష్టం అదే వలను వేస్తుంది. వేసి నీ తండ్రి ఇంటికి నిన్ను దూరస్తునిగా చేస్తా, తద్వారా నువ్వు నరకానికి పాత్రుడిగా మార్చబడుతున్నావు నా కుమారుడా, నా కుమార్తె. ఈరోజు దైవజనులు కనబడుతున్నాం మనము, ఈరోజు సువార్తకులు కనబడుతున్నాం మనము, ఈరోజు పరిచారకులుగా ఉంటున్నాం మనము. మన సంఘాలలో యవనస్తులను, అది ఆడపిల్లల మగపిల్లల అన్నది కాదు, ప్రతి ఒక్కరిని సండే స్కూల్ వయసు నుంచే పవిత్రత వైపు, పరిశుద్ధత వైపు నడిపించాలి. అందుకే కదా ఎబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా సెలవిస్తాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే పానుపు నిష్కలంకముగా ఉండాలి, పానుపు విషయంలో నిష్కలంకంగా ఉండాలి. అది మగవాడైనా ఆడదైనా ఇరువురు దేవుని పిల్లలే. వీరిరువురు కలిసి ఏం జరిగిస్తా ఉన్నారు, ఏ ధర్మం జరిగిస్తా ఉన్నారు అంటే దేవుని ఉద్దేశాన్ని అక్కడ జరిగిస్తున్నారు. కాబట్టి నీ బీజము క్షయమైపోతుంది, నీ బీజం పనిచేయకూడదు. అక్కడ రక్తహత్యల వలన కానీ మనుష్యహత్యల వలన కానీ పుట్టింపబడిన వారు కారు మీరు. మరి ఎలా పుట్టింపబడ్డాం? అక్షయమైన బీజము, అప్పుడు ఘనమైనది. అప్పుడు ఘనమైనది ఎందుకు తెలుసా? అక్షయమైన బీజము నుంచి మీరు పుట్టింపబడాలి. అలా పుట్టింపబడ్డ మీరందరూ దేవునికి కుమారులు కుమార్తెలు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు తల్లిదండ్రుల ద్వారా కొన్ని నేర్చుకోవాలి, దైవజనుల ద్వారా ఆ తల్లి తండ్రి, దైవజనులు కూడా తల్లి తండ్రి, ఆ తల్లి ద్వారా ఆడపిల్లలు, తండ్రి ద్వారా మగపిల్లలు సండే స్కూల్ వయసు నుంచి కూడా ఈ యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి. లోకము ఎలా ఉంది? లోకపు పోకడలు, లోకపు స్థితిగతులు ఎలా ఉన్నాయంటే నిరంతరము అపవిత్రత వైపు వెళ్ళటానికి, పాపం వైపు నడవటానికి మరి చాలా విశాలమైన ప్రపంచం ఇది, చాలా విశాలమైన ప్రపంచం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన యొద్దకు వచ్చి, ఈ లోక మహిమలు యావత్తూ నీకు అందజేస్తాను, 1 నిమిషంలో చూపించిందంట. సర్వ సృష్టిని 1 నిమిషంలో ఆయనకు చూపించిందంట. విచిత్రం కదా? ఈరోజు అదే పని మనకు చేస్తుంది. మన చేతిలో ఒక సెల్ అనే దాన్ని పెట్టింది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతిదీ మన చేతిలో ఉంటుంది. ఆ క్షణంలోనే మనకు తెలుస్తుంది. ఇది ఎంత భయంకరమైన పాపమో తెలుసా? కానీ దీన్ని దేనికి వాడాలో మనకు విజ్ఞత కలిగి ఉండాలి. ఇది దేన్ని ఉపయోగించాలో మనకు విజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దుష్టునికి మనము నిశ్చయముగా వాడిని ఎదిరించేవారిగా ఉంటాం. పిల్లలకు సత్యాన్ని తెలియపరిచే బిడలుగా మనం ఉండాలి. ఇతడు చేసిన పనిని బట్టి అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చంపెను. రోషము కలిగిన వాడు, రోషము కలిగిన. అప్పుడు యోధ ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోనేమో అనుకుని మరి కుమారుడైన శాల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. ఇది యోధ యొక్క పిల్లల యొక్క భవిష్యత్. ఈ యోధ ఎవరట? గోత్రకర్త. ఈ గోత్రకర్తను మరి చివరి దినాల్లో, అవసాన సమయంలో యాకోబు ఎవరిని ఆశ్రయించి యోధాను దీవించాడు? ఆ దీవెన ఎటువంటి దీవెన అనేది రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. మరి ఇంతవరకు చెప్పబడిన మాటలు మన హృదయాల్లో ముద్రింపబడి మన సంఘాలలో యవనస్తులను బలపరుస్తూ మనము బలపరచబడి అనేకులను బలపరచబడులాగున ఈ యొక్క వాక్యము 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా మన యొక్క హృదయాలలో నిశ్చయముగా ఫలింపజేయబడును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాకృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజా,
నీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుభవింపచేసి నాయన, మాలో ఉన్న లోపములు, మాలో ఉన్న తప్పిదములను, మాలో ఉన్న అవిధేయతను మాకు తెలియపరిచి అద్దం వంటి వాక్యము మా యొక్క తప్పులను దిద్దునన్నట్లుగా నాయన మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మరి బిడ్డల యొక్క అత్యాసక్తి ద్వారా నాయన, వారి యొక్క సహవాసము ద్వారా నాయన, వారి యొక్క ప్రేమను బట్టి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా ఆశీర్వాదము యావత్తు మరి మా అందరి మీదను కుమ్మరింపచేసి మీరే మమ్మను దీవించి బలపరిచి స్థిరపరుస్తారని మా యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని నిశ్చయముగా పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.